గ్రేటర్ హైదరాబాద్లో కల్తీ నకిలీ ఆహార పదార్థాల దందా జోరుగా సాగుతుంది. ఓవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నా మరోవైపు కేటుగాళ్లు ఎప్పటిలాగే కల్తీ ఫుడ్ దందా కొనసాగిస్తున్నారు. సిటీ శివారు ప్రాంతాల్లో అయితే ఈ కల్తీ దందా యథేచ్ఛగా సాగుతుంది. 2 రోజుల క్రితం శంషాబాద్లో హానికర కెమికల్స్ కలిపి కల్తీ సాసులు తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. పెద్ద మొత్తంలో నిల్వ ఉన్న సాస్ బాటిల్ సీజ్ చేసి కంపెనీ సీజ్ చేశారు. అయితే మూతపడిన 2 రోజులకే తిరిగి కంపెనీ ఓపెన్ చేశారు నిర్వాహకులు. ఎప్పటిలాగే సాస్ తయారీ మొదలుపెట్టారు. సిటీ శివారు శంషాబాద్లో నకిలీ సాస్ దందాకు సంబంధించి మరిన్ని వివరాలు రత్నకుమార్ అందిస్తారు. ఆహార పదార్థాల కల్తీ తయారీకి కేంద్రాలుగా మారుతున్నాయి సిటీ శివారు ప్రాంతాలు. మొత్తం ఏది చూసినా కానీ కల్తీగా మారుతోంది. సో ఇక రీసెంట్గా కొన్ని ఆహార పదార్థాలలో ఉపయోగించేటువంటి ఫుడ్ కలర్స్ అలాగే కెమికల్స్ కలిపినటువంటి సాసులను తయారు చేస్తూ కూడా ఒక బాలాజీ ఇండస్ట్రీస్ పేరుతో రన్ చేసినటువంటి ఒక కేంద్రం అనేది పోలీసుల రైడ్లో గుర్తించబడింది. దాదాపు 3 లక్షల విలువ చేసినటువంటి నకిలీ కెమికల్స్ తయారు చేసి సాసులు తయారు చేసినటువంటి కంపెనీ మీద ఇటు శంషాబాదు ఎస్ఓటి పోలీసులు రైడ్ చేసి పెద్ద మొత్తంలో ఇటు ఆహార పదార్థాల్లో ఉపయోగించేటువంటి ఫుడ్ సింథటిక్ కలర్స్కు సంబంధించినటువంటి బాటిల్స్తో పాటు పెద్ద ఎత్తున డ్రమ్స్ను ఎసిటిక్ యాసిడ్ డ్రమ్స్ అలాగే కొన్ని ఫుడ్ కలర్స్ను కలిపినటువంటి కొంత వెనిగర్కు సంబంధించినటువంటి బాటిల్స్ను కూడా గుర్తించి ఆ కంపెనీల మీద కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే రైడ్స్ చేశారో శంషాబాద్లో ఉన్నటువంటి శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కంపెనీ మీదే గత 2 రోజుల క్రితం శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. సో ఇక్కడ సిటీ శివారు ప్రాంతాలను అడ్డగా చేసుకొని ఇక్కడ అక్రమ దందాలను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అనేక ఆహార పదార్థాలను మొత్తం కల్తీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మనం ఇక్కడ ఆ విజువల్స్లో చూడొచ్చు. 2 రోజుల క్రితమే ఇక్కడ దాడులు చేయడం జరిగింది. దాడులు చేసి మొత్తం ఫుడ్ బాటిల్స్ అన్నింటిని కూడా సీజ్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటు సీజ్ చేసి 2 రోజులు కూడా అవ్వట్లేదు. 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఆ కంపెనీ యథావిధిగా ఓపెన్ అయ్యి రన్ చేస్తూనే ఉన్నారు. సో మనం విజువల్స్ చూస్తే ఆల్రెడీ ఈ ఈ యొక్క సాస్ బాటిల్స్ నిత్యం ఇటు ఫాస్ట్ ఫుడ్స్లలో ఉపయోగించేటువంటి ఇటు ఫుడ్ కలర్ సాస్ బాటిల్స్ ఇవే ఇటు ఫాస్ట్ ఫుడ్స్లో ఇటు నూడిల్స్ ఫ్రైడ్ రైస్లు వీటిల్లో ఉపయోగిస్తుంటారు. వీటన్నిటిని నిల్వ ఉంచడం కోసం హానికారక రసాయనాల మొత్తాన్ని ఎసిటిక్ యాసిడ్ వెనిగర్లను కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఆహార పదార్థాలను ఇట్లా సిటీ శివారు ప్రాంతాలను అడ్డగా చేసుకొని ఈ యొక్క కేంద్రంలో రన్ చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ బోర్డును కూడా తీసి పక్కన పెట్టడం జరిగింది. జస్ట్ 2-3 రోజుల క్రితమే ఈ యొక్క కేంద్రం పైన దాడులు చేయడం జరిగింది. కానీ పోలీసులు తీసుకెళ్లి శాంపిల్స్ తీసుకెళ్లారు. ఆ తర్వాత వెంటనే తమ పనులు తాము చేసుకుంటున్నామంటూ కూడా వాళ్ళు యథేచ్ఛగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి లోపల కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెనిగర్ బాటిల్స్ అలాగే ఫుడ్ కలర్స్కు సంబంధించినటువంటి బాటిల్స్ పెద్ద ఎత్తున యాసిడ్ డ్రమ్స్ ఇప్పటికీ కూడా వాళ్ళ కార్యకలాపాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. లోపల కొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే మనల్ని చూడటం జరిగిందో వెంటనే లోపల డోర్లను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంత ఇక్కడికి రావడానికి కూడా ఎంతగానో శ్రమించి రావాల్సి వచ్చింది. కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత ధైర్యం చేసి మనం లోపలికి వచ్చాం. సో ఇంత పెద్ద మొత్తంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కూడా హానికారక వస్తువులను తయారు చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ను ఎక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు అందించడం జరిగింది. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆర్జీఐ పోలీసులు శంషాబాదు ఎస్ఓటి టీమ్స్తో కలిసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి రైడ్స్ చేసినప్పుడు పెద్ద మొత్తంలో 100 కేజీల డ్రమ్స్ను గుర్తించారు. అలాగే ఎసిటిక్ యాసిడ్ అలాగే హానికారక వెనిగరు వీటన్నిటిని కూడా తయారు చేస్తూ అంటే ఎటువంటి అనుమతులు లేకుండా ఇల్లీగల్గా ఈ యొక్క వ్యాపారాన్ని వీళ్ళు ఇక్కడ తయారీని చేస్తున్నారంటూ కూడా గుర్తించడం జరిగింది. సో ఇప్పటికే ఓనరు కంపెనీని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి వదిలేసి రాజస్థాన్ వెళ్ళిపోయాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు చెప్తున్నారు. సో ఇక్కడ కొంతమంది ఆల్రెడీ పనిచేస్తూ లోపల ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా బయట బాటిల్స్ కావచ్చు డ్రమ్స్ ఇవన్నీ తయారీకి ఉపయోగించేటువంటి వస్తువులు. సో హానికారక పదార్థాలన్నింటిని ఉపయోగించుకుంటూ కంపెనీ లోపల కొంత ఇక్కడ లాక్ చేస్తూ కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది ఆల్రెడీ రన్ అవుతూనే ఉంది. మనం ఎప్పుడైతే ఇక్కడికి రావడం జరిగిందో మనం వచ్చిన తర్వాత అప్పటికప్పుడు లాకులు వేసి మా పని మేము చేసుకుంటున్నాం అనే విషయాన్ని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. కానీ లోపలికి వెళ్ళడానికి ఎటువంటి అనుమతి అనేది ఇవ్వట్లేదు. సో మనం ఇక్కడ చూడొచ్చు మొత్తం ఫుడ్ కలర్స్కు సంబంధించినటువంటి బాటిల్స్ శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ పేరుతో వీళ్ళు పెద్ద మొత్తంలో తయారు చేస్తూనే ఉన్నారు. సో ఇదంతా కూడా నామకే వాస్తుగా మారింది. ఎన్నిసార్లు పోలీసులు తాము రైడ్స్ చేస్తున్నాము, నకిలీ ఆహార పదార్థాలు కల్తీ వస్తువుల మీద రైడ్స్ చేసి తాము
ప్రజలను ప్రాణాలను కాపాడటానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క నకిలీ ఆహార పదార్థ తయారీ కేంద్రాలు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పడానికి ఇది నిదర్శనంగా ఉంది. వీటికి సంబంధించి పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ప్రజలందరూ తెలియజేస్తున్నారు. మొత్తానికి రీసెంట్గా పట్టుబడినటువంటి ఈ నకిలీ సాస్ తయారీ కేంద్రం మీద పోలీసులు రైడ్స్ చేసినటువంటి 2 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు తమ వ్యాపారాన్ని మరలా ప్రారంభించడం జరిగింది. అదే నకిలీ వస్తువులను అదే కల్తీతో పెద్ద మొత్తున అంటే ప్రజలకు హాని చేసినటువంటి వస్తువులను ఉపయోగించి కెమికల్స్, యాసిడ్స్, వెనిగరు వీటన్నిటితో కలిపి ఆహార వస్తువులు, ఫుడ్ కలర్స్ను ఉపయోగిస్తూ తయారు చేసినటువంటి పెద్ద మొత్తంలో రసాయన పదార్థాల తయారీ అనేది ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సిద్దిక్తో రత్నకుమార్, శంషాబాద్ నుంచి.